హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డియర్ స్టూడెంట్స్. అండ్ మనం ఒక ప్లేలిస్ట్ అయితే స్టార్ట్ చేసామండి, కట్ ఆఫ్ మార్క్స్ అండ్ ర్యాంక్స్ కాలేజ్ వైజ్గా. అందులో కేటగిరీ అండ్ స్పెషల్ కోటా కేటగిరీస్ ఇంక్లూడ్ చేస్తూ, బట్ అది కేటగిరీ వైజ్గా పెట్టడం వల్ల సపరేట్గా చాలా టైం అయిపోతుంది. అట్ ద సేమ్ టైం ఇంకా జూన్ 14th రిజల్ట్ వస్తుందండి. సో 10 daysలో మేము అంతా మా దగ్గర ఉన్న కంటెంట్ అంతా మీకు ప్రొవైడ్ చేయడానికి టైం లేదు. సో మేము ఏం చేస్తున్నామంటే ఓవరాల్ ఈ కట్ ఆఫ్ మార్క్స్ అనేవి కాలేజ్ వైజ్గా అన్ని కేటగిరీస్ ఒకే వీడియోలో మేము మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తామండి. అట్ ద సేమ్ టైం వాటి యొక్క డాక్యుమెంట్స్ యొక్క లింక్స్ మేము డిస్క్రిప్షన్లో ఇస్తాం. ఒకసారి వెళ్ళి మీరు అందులో చెక్ చేసుకోండి, సో దట్ మీకు క్లారిటీ వస్తుంది అనమాట వీడియో చూసి చెక్ చేసుకోవడం వల్ల. సో ఇవాళ మనం వచ్చేసరికి ఏసీఎస్ఆర్ గవర్నమెంట్ కాలేజ్ నెల్లూరులోని లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ ఎంతవరకు ఆగింది, ప్రతి కేటగిరీలో అండ్ స్పెషల్ కేటగిరీస్లో ఎంత, అండ్ ఈ ఇయర్ ఎంత ఉండబోతుందో మాట్లాడుకుందామండి. సో ఫేజ్ 2 వరకు, ఫేజ్ 2లో ఎంత ఉండబోయింది, లాస్ట్ ఇయర్ ఎంత ఉండేది అది మాట్లాడుకుందామండి. సో లేచుకుండా వీడియోలోకి వెళ్దాం. సారీ అండి. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కండి, ఇది ఏసీఎస్ఆర్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఫేజ్ 2 కాలేజ్ వైజ్ సీట్ అలాట్మెంట్స్ అనమాట లాస్ట్ ఇయర్. సో ఫస్ట్ వన్ ఇక్కడ లాస్ట్ ఇయర్ ఫీమేల్కి ఓసీకి ఎంత ర్యాంక్ అండ్ మార్క్స్లో అయిందంటే, సో 12,893 ర్యాంక్ దగ్గర అయిందండి విత్ స్కోర్ ఆఫ్ 632 మార్క్స్. సో వీళ్ళు చూస్తున్నారు కదా, ఈమెకు ఫేజ్ 1లో సీట్ వచ్చింది అండ్ ఫేజ్ 2లో కూడా అలాగే ఉంది. అండ్ నెక్స్ట్ మేల్కి వచ్చేసరికి ఎంత ఓపెనింగ్ అయిందంటే 32,038 ర్యాంక్ విత్ స్కోర్ ఆఫ్ 595. అండ్ వీళ్ళకి కూడా ఫేజ్ 1లో వచ్చిందండి, అలాగే ఉండిపోయింది అనమాట ఓసీకి. అండ్ నెక్స్ట్ మనం ఓసీకి ఎండింగ్ చూద్దామండి, క్లోజింగ్ ర్యాంక్స్. సో ఇక్కడ ఈడబ్ల్యూఎస్ అండి. సో ఇక్కడ చూస్తున్నారు కదండి, ఇది మన యొక్క ఓసీ ఫీమేల్ ఎండింగ్ అనమాట. సో ఫీమేల్ ఎండింగ్ ఎంత కట్ ఆఫ్ ఎంతవరకు ఉందండి, 43,928 ర్యాంక్ విత్ స్కోర్ ఆఫ్ 577 అనమాట మార్క్స్ ఎండింగ్ అనమాట. కిందంతా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఉన్న వాళ్ళకి, ఇవి మామూలు జనరల్లో ఉన్న వాళ్ళ ఫీమేల్కి అనమాట. సో జనరల్ ఉన్న మేల్కి ఎంత అయిందంటే, సో 43,707 ర్యాంక్ విత్ మార్క్స్ ఆఫ్ 577 మార్క్స్ అనమాట. సో ఇంత కట్ ఆఫ్ ఆగింది మేల్కి ఏసీఎస్ఆర్ గవర్నమెంట్ కాలేజ్ ఫేజ్ 2లో లాస్ట్ ఇయర్. ఫీమేల్కి ఇదనమాట. సో వీటికి మీరు +or-5 మార్క్స్ అటు ఇటులో మీరు ఉంటే మీకు ఇక్కడ వచ్చే ఛాన్స్ ఉందండి ఈ ఇయర్ కట్ ఆఫ్లో మాత్రం. ఎప్పుడైనా సరే మనం +or-5 మార్క్స్ 10 మార్క్స్ అటు ఇటు వేసుకుంటామండి, మిగతా అంతా సేమ్ ఉంటుంది. సో ఇదండి ఓసీ ఓపెనింగ్ అండ్ క్లోజింగ్. నెక్స్ట్ ఇప్పుడు మనం ఈడబ్ల్యూఎస్ మాట్లాడుకుంటే, ఈడబ్ల్యూఎస్ ఓపెనింగ్ మేల్కి వచ్చేసరికి ఓసీ మేల్కి ఇక్కడ చూసారు కానీ 44,980 ర్యాంక్ అనమాట. సో 980 కదా, 98 ర్యాంక్. సో మార్క్స్ వచ్చేసరికి 576 మార్క్స్. సో వీళ్ళకి చూసుకోవచ్చు ఈడబ్ల్యూఎస్ కోటాలో అలాట్ అయింది అనమాట, ఫేజ్ 2లో అలాట్ అయింది వీళ్ళకి. అండ్ నెక్స్ట్ ఫీమేల్కి ఓసీ ఈడబ్ల్యూఎస్లో ఎంత ఓపెనింగ్ అంటే 45,656 ర్యాంక్ విత్ మార్క్స్ ఆఫ్ 574 అనమాట. సో వీళ్ళకి ఈడబ్ల్యూఎస్ ఫీమేల్ రిజర్వేషన్లో అలాట్ అయింది అనమాట, వీళ్ళకి ఫేజ్ 2లో అయింది. సో ఇదండి ఈడబ్ల్యూఎస్లో ఓసీకి ఓపెనింగ్ ర్యాంక్స్ అనమాట, మేల్ అండ్ ఫీమేల్కి. అండ్ క్లోజింగ్ ర్యాంక్స్ వచ్చేసరికి మీరు ఇక్కడ చూస్తున్నారు కండి, ఇది ఫీమేల్కి 48,556 ర్యాంక్ విత్ స్కోర్ ఆఫ్ 570 మార్క్స్. సో మీరు చూసుకోవచ్చు వీళ్ళకి ఫేజ్ 2లో అలాట్ అయింది సీట్. అండ్ మేల్కి వచ్చేసరికి ఇక్కడ ఉంది చూడండి, సో ఇది మేల్కి అనమాట. సో 47,505 ర్యాంక్ విత్ స్కోర్ ఆఫ్ 572 మార్క్స్ ఈడబ్ల్యూఎస్ జనరల్. సో ఫేజ్ 2లో వీళ్ళకి అలాట్ అయిందనమాట. సో ఇది ఓసీ మేల్ అండ్ ఫీమేల్ ఈడబ్ల్యూఎస్ కట్ ఆఫ్స్ అనమాట. అండ్ ఓపెనింగ్ ఇక్కడ చూస్తాం మనం, ఇవి రెండు ఓపెనింగ్. అండ్ నెక్స్ట్ ఇప్పుడు మనం బీసీఏ కేటగిరీలో ఓపెనింగ్ మాట్లాడబోతున్నాం అనమాట. సో ఫస్ట్ వన్ ఇక్కడ చూసుకుంటే మీరు బీసీఏలో ఈ కాలేజ్లో ఫేజ్ 2లో ఎంత ఓపెనింగ్ వచ్చిందంటే 32,918 ర్యాంక్ విత్ స్కోర్ ఆఫ్ 593 మార్క్స్. అండ్ ఫీమేల్కి ఇక్కడ చూసుకోవచ్చండి, ఫేజ్ 1లో వచ్చింది వీళ్ళకి అలానే ఉంది. అండ్ నెక్స్ట్ ఫీమేల్కి ఫీమేల్ కదా ఇది. సో నెక్స్ట్ మేల్కి ఎంత ఓపెనింగ్ ఉందో ఒకసారి చెక్ చేద్దామండి. సో ఇక్కడ చూస్తున్నారు కండి, ఇది మేల్ 58,937 ర్యాంక్ ఓపెనింగ్ అనమాట విత్ స్కోర్ ఆఫ్ 556 మార్క్స్ ఓపెనింగ్ స్టార్ట్ అక్కడ. సో వీళ్ళకి చూసుకోవచ్చు, వీళ్ళకి ఎంఆర్సీలో కేటగిరీ అలాట్ అయిందనమాట. అండ్ ఫేజ్ 1లో అలాట్ అయింది, ఫేజ్ 2లో వీళ్ళకి అలాగే ఉందన్నమాట. సో బీసీఏ యొక్క ఓపెనింగ్ ఇవన్నమాట మేల్ అండ్ ఫీమేల్కి. సో క్లోజింగ్ ఒకసారి చెక్ చేద్దామండి. ఇక్కడ ఉంది చూడండి. సో ఫీమేల్కి వచ్చేసరికి ఇక్కడ అనమాట. సో 73,088 ర్యాంక్ విత్ స్కోర్ ఆఫ్ 539. అండ్ వీళ్ళకి చూసుకోవచ్చండి, బీసీఏలో కేటగిరీలో వీళ్ళకి అలాట్ అయింది, ఫేజ్ 1లో అలాట్ అయింది. బీసీఏకి ఎండింగ్ కట్ ఆఫ్ ర్యాంక్ అండ్ మార్క్ ఎంత అంటే ఫేజ్ 2కి వచ్చేసరికి ఏసీఎస్ఆర్లో ఇంత అనమాట. సో మేల్కి ఎంత ఉందో ఒకసారి చూద్దామండి. సో ఇక్కడ మీరు చూసినండి, మేల్కి 58,937 ర్యాంక్ విత్ స్కోర్ ఆఫ్ 556 మార్క్స్. సో వీళ్ళకి ఎంఆర్సీ కోటాలో అలాట్ అయిందనమాట. సో ఫేజ్ 1లో అలాట్ అయింది, అలాగే ఉందన్నమాట 2 కూడా. సో ఇదండి ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ బీసీఏకి. అండ్ ఇప్పుడు మనం బీసీబీకి మాట్లాడుకోబోతున్నాం.
సో ఫస్ట్ మనం ఇక్కడ చూసుకుంటే ఇక్కడ ఉంది కదండి బీసీబీ మేల్కి ఎంత ఓపెనింగ్ అయిందండి 25,470th ర్యాంక్ విత్ స్కోర్ ఆఫ్ 606 మార్క్స్ అండ్ వీళ్ళకి జనరల్ అలాట్ అయింది ఏపీ అండర్ రిజర్వ్లో. సో ఫేజ్ 2లో వచ్చిందనమాట వీళ్ళకి. బీసీబీ యొక్క ఓపెనింగ్ మేల్ ఎంత, సో ఫీమేల్ ఓపెనింగ్ ఎంత ఒకసారి చెక్ చేద్దామండి. సో ఇక్కడ చూసినారు కండి ఇది ఫీమేల్ ఓపెనింగ్ ర్యాంక్ ఎంత అండి 49,886 ర్యాంక్ విత్ స్కోర్ ఆఫ్ 568. వీళ్ళకి చూడండి ఎంఆర్సీలో అలాట్ అయిందనమాట. సో ఇది వీళ్ళకి ఫేజ్ 1లో వచ్చింది, ఇంకా అక్కడ అలాగే ఉండిపోయింది సీట్. సో ఇది బీసీబీకి ఓపెనింగ్ మేల్ అండ్ ఫీమేల్ ర్యాంక్స్ అండ్ మార్క్స్. సో క్లోజింగ్ ఎంత ఒకసారి చెక్ చేద్దామండి. సో ఇక్కడ చూసినారు కండి మేల్కి వచ్చేసరికి క్లోజింగ్ ర్యాంక్ 71,487 విత్ స్కోర్ ఆఫ్ 541 మార్క్స్. సో ఇదనమాట వీళ్ళకి ఫేజ్ 1లో వచ్చిందండి. అండ్ నెక్స్ట్ ఫీమేల్కి చూసుకుంటే 70,563 ర్యాంక్ విత్ స్కోర్ ఆఫ్ 542 మార్క్స్. సో వీళ్ళకి కూడా జనరల్ అలాట్ అనమాట. బీసీబీకి ఇదండి ఓపెనింగ్ ర్యాంక్స్ అండ్ క్లోజింగ్ ర్యాంక్స్ మేల్ అండ్ ఫీమేల్కి. సో ఇప్పుడు బీసీసీ చూద్దాం. సో ఇదండి ఓపెనింగ్ బీసీసీ ఫీమేల్కి ఎంత ర్యాంక్ ఉందండి 82,976 ర్యాంక్ విత్ స్కోర్ ఆఫ్ 527 మార్క్స్ ఓపెనింగ్ అనమాట. సో ఫీమేల్కి అండ్ ఇదే క్లోజింగ్ కూడా ఇదే అనమాట. ఓన్లీ 2 సీట్స్ మాత్రమే ఇచ్చారు బీసీసీకి ఏసీఎస్ఆర్లో 2 సీట్సే ఫేజ్ 2లో. సో క్లోజింగ్ వచ్చేసరికి 10,939 ర్యాంక్ విత్ మార్క్స్ ఆఫ్ 508 అండ్ వీళ్ళకి నార్మల్ జనరల్లోనే అలాట్ అయిందండి. నెక్స్ట్ ఇప్పుడు మనం బీసీడీ గురించి మాట్లాడబోదామండి. సో ఇక్కడ చూసినా కండి సో ఫస్ట్ బీసీడీ మేల్ యొక్క ఓపెనింగ్ ర్యాంక్ ఎంత అంటే 33,597 అండ్ ఇక్కడ మార్క్స్ చూసుకోవచ్చు 592 మార్క్స్. వీళ్ళకి ఎంఆర్సీలో కోటాలో వచ్చిందండి, ఫేజ్ 1లోనే వచ్చేసింది. సో ఫీమేల్కి ఎంత స్టార్టింగ్ అనేది ఒకసారి చెక్ చేద్దాం. ఇక్కడ చూస్తున్నారు కదండి ఫీమేల్కి 68,081 ర్యాంక్ విత్ స్కోర్ ఆఫ్ 545 అండ్ వీళ్ళకి జనరల్ అలాట్ అయిందండి. సో మళ్ళీ ఇప్పుడు మనం కట్ ఆఫ్స్ చూద్దాం అంటే ఎంతవరకు ఆగింది బీసీడీకి. సో ఇక్కడ చూస్తున్నారు కదా బీసీడీ ఫీమేల్కి వచ్చేసరికి 71,620 ర్యాంక్ విత్ స్కోర్ ఆఫ్ 541 దగ్గర అయిందండి వీళ్ళకి జనరల్లోనే. నెక్స్ట్ మేల్కి చూసుకుంటే ఇక్కడ మేల్ ఉంది కదండి 69,758 ర్యాంక్ విత్ స్కోర్ ఆఫ్ 543. ఇదనమాట వీటి యొక్క బీసీడీ యొక్క కట్ ఆఫ్ ర్యాంక్స్ కట్ ఆఫ్ ఎంతవరకు ఆగింది మేల్ అండ్ ఫీమేల్కి. అండ్ నెక్స్ట్ మనం బీసీఈ గురించి మాట్లాడబోతున్నాం. సో బీసీఈ మేల్ ఓపెనింగ్ వచ్చేసరికి 58,850 ర్యాంక్ అనమాట విత్ స్కోర్ 556. వీళ్ళకి ఎంఆర్సీలో అలాట్ అయిందండి సీట్. సో నెక్స్ట్ ఫీమేల్కి చూద్దాం. సారీ ఇక్కడ ఫీమేలా, ఓకే. సో బీసీఈ కూడా కొన్ని సీట్సే ఉన్నాయనుకుంటా అండి. సో ఒకసారి చెక్ చేద్దాం. ఇక్కడ మేల్కి ఉంది కదా. సో నెక్స్ట్ ఇక్కడ బీసీఈ అన్ని మేలే బీసీఈ. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చండి ఇది ఫీమేల్కి ఓపెనింగ్ వచ్చేసరికి ఎంత ర్యాంక్ అని 65,359 ర్యాంక్ విత్ స్కోర్ ఆఫ్ 548 మార్క్స్ బీసీఈకి వచ్చిందనమాట. సో ఇది ఓపెనింగ్ ర్యాంక్ బీసీఈకి మేల్ అండ్ ఫీమేల్. అండ్ క్లోజింగ్ వచ్చేసి ఇక్కడ చూస్తున్నారండి ఫీమేల్ క్లోజింగ్ 79,802 ర్యాంక్ విత్ స్కోర్ ఆఫ్ 531 మార్క్స్. అండ్ నెక్స్ట్ మేల్కి వచ్చేసరికి ఇక్కడ ఉందండి. సో 69,483 ర్యాంక్ విత్ స్కోర్ ఆఫ్ 543 మార్క్స్. సో ఇదండి బీసీఈకి ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ ర్యాంక్స్ మేల్ అండ్ ఫీమేల్కి. అండ్ మనం ఓసీ మాట్లాడుకున్నాం, ఓబీసీ గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు ఎస్సీ ఎస్టీ గురించి మాట్లాడదామండి. సో మనకి ఎస్సీకి వచ్చేసరికి ఓపెనింగ్ ర్యాంక్ ఎంత అంటే సరే పైన చెక్ చేసుకుంటూ వద్దామండి. సో ఇక్కడ చూస్తున్నారు కండి ఇది ఓపెనింగ్ ర్యాంక్ మనకి ఎస్సీ ఫీమేల్లో వచ్చేసరికి 84,742 ర్యాంక్ విత్ స్కోర్ ఆఫ్ 525 మార్క్స్ వీళ్ళకి ఇక్కడ వచ్చిందనమాట. అండ్ ఎస్సీ మేల్ చూసుకుంటే 97,758 ర్యాంక్ విత్ స్కోర్ ఆఫ్ 511 ఎస్సీకి. అండ్ వీటి యొక్క ఎస్సీ యొక్క క్లోజింగ్ చూసుకుందామండి. సో క్లోజింగ్ చూసుకుంటే ఫీమేల్కి ఫస్ట్ ఇక్కడ ఉంది
1,25,667 ర్యాంక్ విత్ స్కోర్ ఆఫ్ 483. అండ్ మేల్కి వచ్చి చూస్తే మాత్రం 1,22,980 ర్యాంక్ విత్ స్కోర్ ఆఫ్ 486 మార్క్స్. సో ఇదన్నమాట ఎస్సీకి ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ ర్యాంక్స్ మేల్ అండ్ ఫీమేల్లో. అట్ ద సేమ్ టైం ఇప్పుడు మనం ఎస్టీ గురించి చూద్దాం. ఎస్టీ ఇంకా అక్కడ పైన ఎక్కడ లేవండి. సో పైన ఎక్కడ లేవు, ఇవే. సో ఇక్కడ చూసినారు కానీ ఫస్ట్ మేల్కి ఎంత ఓపెనింగ్ ఉందండి, 1,43,492 ర్యాంక్ విత్ స్కోర్ ఆఫ్ 467. అండ్ నెక్స్ట్ ఫీమేల్కి వచ్చేసరికి ఇదండి ఓపెనింగ్ ఎంత ఉందండి, 1,52,622 ర్యాంక్ విత్ స్కోర్ ఆఫ్ 459 మార్క్స్. అండ్ నెక్స్ట్ మనం దీని యొక్క క్లోజింగ్ చూసుకుందామండి. సో ఫీమేల్ క్లోజింగ్ ఎంత అండి, 1,73,855 ర్యాంక్ విత్ స్కోర్ ఆఫ్ 441 మార్క్స్. అండ్ నెక్స్ట్ మేల్ యొక్క ఎస్టీ క్లోజింగ్ ర్యాంక్ చూసుకుంటే 1,64,440 ర్యాంక్ విత్ స్కోర్ ఆఫ్ 449 మార్క్స్ అనమాట. సో ఇది ఎస్టీ యొక్క క్లోజింగ్ అండ్ ఓపెనింగ్ బోత్ మేల్ అండ్ ఫీమేల్. అండ్ మనకి ఇక్కడ స్పెషల్ కోటాలో ఫేజ్ 2 వరకు స్పెషల్ కోటాలో ఎవరికైనా ఏమైనా వచ్చాయా అనుకుంటే మనం కింద నుంచి ఒకసారి చెక్ చేసుకుంటూ వెళ్దామండి. ఇక్కడ చూస్తున్నారు కదా మీరు, బీసీఈలో ఫీమేల్కి క్యాప్ కోటాలో వచ్చిందనమాట 467 మార్క్కి. అండ్ ర్యాంక్ వచ్చేసరికి 1,43,181కి 467కి బీసీఈ కేటగిరీలో క్యాప్ కోటా కింద ఒక సీట్ వచ్చిందనమాట ఏసీఎస్ఆర్లో. సో క్యాప్ కోటాలో మీకు ఒకవేళ సీట్ రావాలి ఏసీఎస్ఆర్లో అనుకుంటే బీసీఈ కేటగిరీ అంటే దీనికి ఒక 5 మార్క్స్ ప్లస్ అటు ఇటు వేసుకుంటే సరిపోద్దండి. అండ్ నెక్స్ట్ ఇంకెవరైనా వచ్చారో ఒకసారి కింద నుంచి చెక్ చేసుకుంటూ వెళ్దాం. సో ఇంకా అంతే ఉందండి. సో ఇక్కడ చూసారు కదా, ఇక్కడ ఒక క్యాప్ ఉందన్నమాట. సో జస్ట్ సెకండ్ అండి, ఇక్కడ క్యాప్ కోటాలో ఒక సీట్ వచ్చిందనమాట. బీసీఏ కేటగిరీలో వాళ్ళకి క్యాప్ కోటాలో ఒక సీట్ వచ్చింది. వాటి యొక్క ర్యాంక్ ఎంత అంటే 67,675 విత్ స్కోర్ ఆఫ్ 545. ఫీమేల్ బీసీఏకి క్యాప్ కోటాలో ఇక్కడ సీట్ వచ్చిందనమాట. నెక్స్ట్ ఇక్కడ చూసారా, స్కౌట్స్ అండ్ గైడ్స్ ఒకటి ఉందన్నమాట. ఇక్కడ చూసారు కదండి, ఓసీ కేటగిరీలో ఫీమేల్ వాళ్ళకి విత్ ర్యాంక్ ఆఫ్ 63,848 ర్యాంక్ విత్ స్కోర్ ఆఫ్ 550 మార్క్స్ మనకి ఇక్కడ స్కౌట్స్ అండ్ గైడ్స్లో ఒక సీట్ వచ్చిందనమాట. అండ్ నెక్స్ట్ ఇదంతా ఎంఆర్సీ గురించి మీకు ఆల్రెడీ నేను ఒక వీడియో క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేసి పెట్టడం జరిగిందండి. ఒకసారి చెక్ చేయండి, సో మీకు క్లారిటీ వస్తుంది. సో ఇంక ఇదండి ఓవరాల్గా ఏసీఎస్ఆర్ గవర్నమెంట్ కాలేజ్ ఫేజ్ 2లో ఉన్న కట్ ఆఫ్ మార్క్స్ అండ్ ర్యాంక్స్ మీకు క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగిందండి. సో ఇలా మేము ఇంకా ప్లేలిస్ట్ వైజ్గా ఒక కాలేజ్కి ఓవరాల్ ఇందులోనే మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసేలా చేస్తాం. వీడియో కొంచెం లెంత్ అవ్వచ్చు, 10-12 మినిట్స్ లాగా. బట్ మీరు ఒకసారి రఫ్గా వీడియోని చూడండి. అట్ ద సేమ్ టైం మేము లింక్లో మీకు డిస్క్రిప్షన్లో మొత్తం ఓవరాల్ పీడిఎఫ్ ప్రొవైడ్ చేస్తామండి. ఒకసారి వెళ్ళి ఓవరాల్ పీడిఎఫ్ని కూడా మీరు చెక్ చేసుకోండి, సో దట్ మీకు క్లారిటీ వస్తుంది అనమాట. నేను ప్రతి వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడము మీరు చూడడం కొంచెం అనీజీగా ఉండొచ్చు. బట్ నేను ఈ లింక్ మీకు డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను. వెళ్ళి ఒకసారి ఓవరాల్ మొత్తం ఫేజ్ 2 అన్ని కాలేజెస్ మీకు ప్రొవైడ్ చేస్తాను. సో దట్ మీరు ఏది కావాలో మీరు యూట్యూబ్ వరకు రావాల్సిన అవసరం లేదు, మీరు అక్కడే చెక్ చేసుకోవచ్చు. సో దట్ మీకు క్లారిటీ వస్తుంది. అండ్ మీకు ఇంకేమన్నా డీటెయిల్స్ కావాలంటే కామెంట్ చేయండి, మేము దానికి తగ్గట్లో మేము పెడతాము, ప్రొవైడ్ చేస్తాము. అట్ ద సేమ్ టైం ఫేజ్ 1 కూడా మేము ఇలానే ఎక్స్ప్లెయిన్ చేస్తామండి. సో ఇవాళకి ఈ వీడియో ఇక్కడితో ఎండండి. అండ్ మా కంటెంట్ మీకు ఏమాత్రం యూస్ఫుల్ అనిపించినా, వర్త్ అనిపించినా షేర్ చేయండి, లైక్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోద్దండి. సో మీ సపోర్ట్ని చేయండి. సపోర్ట్ చేస్తే మాకు కొంచెం బూస్ట్ వచ్చి ఇంకా మీకు అన్నీ ప్రొవైడ్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటామండి. సో థ్యాంక్ యూ అండి.